హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏదైతే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి. ఇరాన్ పై ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ మొదలుపెట్టినటువంటి వైమానిక దాడిలో ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ సోర్సెస్ అన్నీ కూడా ధ్వంసం కావడం జరిగింది. వాటితో పాటు ఈ న్యూక్లియర్ సోర్సెస్తో పాటుగా ఇరాన్కి సంబంధించినటువంటి 78 మంది సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ చనిపోవడం జరిగింది. అండ్ వీరితో పాటు ఇరాన్కి సంబంధించినటువంటి 320 మంది పైగానే గాయపడ్డం జరిగింది. అండ్ ఎవరైతే 78 మంది సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారో వీరితో పాటు మరొక 9 మంది ఇరాన్కి సంబంధించినటువంటి సైంటిస్టులు కూడా మరణించడం జరిగింది ఈ వైమానిక దళం చేసినటువంటి దాడిలో. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గురువారం తెల్లవారుజామున 2 గంటల నుంచి మొదలుపెట్టినటువంటి బాలిస్టిక్ రాకెట్ల యుద్ధం శనివారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది. ఇది శుక్రవారం సాయంత్రం 9 గంటలకి మరింత తీవ్రంగా మారడం జరిగింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు 4 దశల్లో ఇరాన్ ఇజ్రాయెల్పై ఈ బాలిస్టిక్ రాకెట్స్ తోటి దాడికి దిగింది. సో రాత్రి 9 గంటలకి, రాత్రి 10:30కి అండ్ మిడ్ నైట్ 2 గంటలకు ఒకసారి, మళ్ళీ ఉదయం 4 గంటలకు ఒకసారి, ఇలా 4 దశల్లో 100 రాకెట్లతోటి ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడింది. రాత్రి జరిగినటువంటి ఈ యుద్ధంలో ఏదైతే ఈ ఇరాన్ ప్రయోగించినటువంటి ఈ రాకెట్ల దాడితోటి తెలవీవ్లోని కొన్ని ప్రదేశాల్లో ఈ రాకెట్స్ పడడం జరిగింది. ఏదైతే ఇరాన్ ప్రయోగించినటువంటి అన్ని రాకెట్స్ ని ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఐరన్ డోమ్ అన్నిటినీ కూడా నిర్వీర్యం చేయడం జరిగింది గాల్లోనే. సో వీటిలో కొన్ని తెలవీవ్ ప్రాంతంలో పడిపోవడం జరిగింది. అక్కడ పడినటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న ఎవరైతే ఇజ్రాయేలీ పీపుల్ ఉన్నారో వాళ్ళలో 35 మంది గాయపడడం జరిగింది. 35 మందిలో ఇద్దరికి చాలా ఎక్కువ ఇంజురీస్ జరగడంతో వీళ్ళందరినీ కూడా హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ఎవరికైతే ఇద్దరికి సీరియస్గా ఉందని తెలిసిందో వాళ్ళిద్దరూ చనిపోవడం కూడా జరిగింది మార్నింగ్ కల్లా. సో మిగతా వాళ్ళందరికీ కూడా ఇంజురీస్ జరగడంతో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అందిస్తుంది ఇజ్రాయెల్ గవర్నమెంట్. ఉదయం 4 గంటల వరకు అయితే కనుక 4 దశల్లో చేసినటువంటి ఇరాన్ ఈ 4 దశల్లో 100 రాకెట్లతోటి ఇజ్రాయెల్ పైకి విరుచుకుపడింది. దీనికి ప్రతీకారం ఇరాన్ పైన ఏ రకంగా ఉంటుందనేది ఊహించడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇజ్రాయెల్ జోలికి వచ్చినటువంటి ఏ దేశాన్ని కూడా ఇజ్రాయెల్ ఊరికే వదిలిపెట్టదు. సో ఇంత ఆస్తి నష్టం జరగడానికి అండ్ ఇంత ప్రాణ నష్టం జరగడానికి గల కారణమైనటువంటి ఇరాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు గారు కూడా స్పీచ్ ఇవ్వడం జరిగింది మిడ్ నైట్ లో. Tonight I wish to speak to you, the proud people of Iran. We're in the midst of one of the greatest military operations in history, Operation Rising Lion. The Islamic regime, which has oppressed you for nearly 50 years, threatens to destroy my country, the State of Israel. The objective of Israel's military operation is to remove this threat, both the nuclear threat and the ballistic missile threat to Israel. And as we achieve our objectives, we're also clearing the path for you to achieve your objective, which is freedom. In the past 24 hours, we've taken out top military commanders,
senior nuclear scientists, the Islamic regime's most significant enrichment facility, and a large portion of its ballistic missile arsenal. More is on the way. The regime doesn't know what hit them. They don't know what will hit them. The nation of Iran and the nation of Israel have been true friends since the days of Cyrus the Great. And the time has come for you to unite around your flag and your historic legacy by standing up for your freedom from an evil and oppressive regime. It has never been weaker. This is your opportunity to stand up and let your voices be heard. Woman, life, freedom. Zan, Zandagi, Azadi. As I said yesterday and many times before, Israel's fight is not with you. It's not with you, the brave people of Iran whom we respect and admire. Our fight is with our common enemy, a murderous regime that both oppresses you and impoverishes you. Brave people of Iran, your light will defeat the darkness. I am with you. The people of Israel are with you. సో తర్వాత ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి వార్ అప్డేట్ అయితే కనుక. సో ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇండియన్స్ కానీ మిగతా నేషనల్స్ అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. ఎవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన పీపుల్ మాత్రమే. సో ఇద్దరు మాత్రం ఈ వార్లో చనిపోవడం జరిగింది ఈ రాకెట్స్ ఎఫెక్ట్ వల్ల. సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ని మనం ఫాలో అయ్యి సేఫ్టీ రూమ్లోకి కానీ అండర్ గ్రౌండ్లోకి కానీ వెళితే ఇన్ కేస్ ఏదైనా రాకెట్ ఈ ఐరన్ డోమ్ నుంచి వచ్చే మిసైల్ నుంచి మిస్ అయినా కూడా అది పడిన ఎఫెక్ట్కి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ని గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. ముందువరకు అయితే కనుక వారికి ఎప్పుడైతే మనకి సైరన్ పడుతుందో సైరన్ పడినప్పుడు మనకి మొబైల్లో సైరన్ మోగేది. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది అది కూడా. సో సైరన్ కంటే ముందు అలర్ట్ వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా మొబైల్లో అలర్ట్ వచ్చేస్తుంది. సో పర్టికులర్ టైం లోపు మీరు సేఫ్టీ రూమ్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే బాంబ్ షెల్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నట్టుగా మనకి ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ అలర్ట్ని ఫాలో అవ్వండి. సో దాన్ని ఫాలో అయ్యి మీరు ఆ టైం కల్లా బాంబ్ షెల్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. సో ఎప్పుడైతే సైరన్ మోగుతుందో వెంటనే మీరు లోపలికి వెళ్ళి కంపల్సరీగా వాళ్ళు మళ్ళీ టైం అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే మీరు బయటికి రావాల్సి ఉంటుంది. సో ఇదైతే కనుక కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కేర్ గివర్స్ కావచ్చు, వేరే డిపార్ట్మెంట్లో చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఈ స్టెప్స్ మనం ఫాలో అయితే ఎవరికి ఏం కాకుండా అందరం కూడా సేఫ్గా ఉండొచ్చు. సో ఈ యుద్ధాన్ని కూడా మనం గెలవచ్చు. ఇక్కడి వరకు ఈ వీడియో చూసింటే కనుక థ్యాంక్ యూ. మరొక అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను.